నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పిఎఫ్ ఖాతాదారులు తమ యొక్క పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుని మొత్తం పూర్తిగా ఎలా విత్డ్రా చేయాలి, ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేరు అనేది ఒక చిన్న డెమో ప్రాసెస్ మీకు చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అలాంటి కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఏంటంటే అమౌంట్ తీసేద్దాం, మొత్తం మన పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ మొత్తం ఎంప్లాయీ షేర్ పెన్షన్ షేర్ మొత్తం తీసేద్దాం అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఎలా చేయాలి, ఇక్కడ ఏ ఫామ్ని సెలెక్ట్ చేసుకొని పూర్తిగా విత్డ్రా చేయాలి అనేది చూద్దాము. ఓకేనా. అయితే దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, మీరు ఉద్యోగం మానేసి ఒక 2 months ఖాళీగా ఉంటేనే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మీ ఐడికి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మీకు ఒక 2 లేక 3 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఆ పాత 2 లేదా ఆ 1 కంపెనీని మీరు ప్రజెంట్ చేస్తున్న కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి రెడీగా ఉండాలన్నమాట. సింగిల్ కంపెనీ అయితే నో ఇష్యూ. ఓకేనా. ఇవన్నీ చేసి ఉంటేనే మీరు పూర్తిగా ఉపసంహరణ చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దానికి కానీ మీరు యూనిఫైడ్ పోర్టల్లో ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మా సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 2 విధాలుగా మనం ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ చేయొచ్చండి. అదేంటంటే పైన మనకి ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి కానివ్వండి. ఇక్కడ మనకి క్విక్ లింక్స్లో ఫైల్ క్లెయిమ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు అనమాట. నేను ఆన్లైన్ సర్వీసెస్ని క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ 3119 10C అండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద కనిపిస్తుంది కదా బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయిందో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదంతా ఎంటర్ చేసి చూపిస్తారు మీకు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. అన్న తర్వాత ఇక్కడ వచ్చిన పాపప్ లెస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ టిక్ అయింది కదా. ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. అన్న తర్వాత మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ ఇది క్లిక్ చేస్తే ఫామ్ 19 ఫామ్ 10C అనేది మనకి కనిపించాలి. ఓకేనా. మీకు చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫామ్ 19 ఓపెన్ చేస్తున్నాను, అది ఇలా ఓపెన్ అవ్వాలి. అండ్ ఆ తర్వాత ఫామ్ 10C కూడా సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను, అది కూడా ఓపెన్ అవ్వాలి. 2 ఫామ్స్ ఓపెన్ అయితేనే మనం పూర్తిగా చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకేనా. 2 ఒకేసారి పెట్టాలి. ఇప్పుడు నేను ఫామ్ 19 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సెలెక్ట్ చేయగానే మీకు చెక్ చేసుకునే ఈ విధంగా చూపిస్తుంది. ఇంతకుముందు ఫామ్ 15G అనేది మనం అప్లోడ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మనకి ఫామ్ 121 అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ట్యాక్స్ రూల్స్ మారాయి కదా. ఎవరికైతే సర్వీస్ 5 సంవత్సరాల కంటే తక్కువ ఉండి అండ్ 50,000 కంటే ఎక్కువ తీస్తారో అట్లాంటి వాళ్ళు ఈ ఫామ్ అప్లోడ్ చేయాలి. అది కూడా 1 MB సైజ్ లోపు ఉండాలి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ తర్వాత అడ్రస్ అంతా కూడా ఫిల్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. అది ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. ఇదంతా నేను ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఫామ్ 121 అప్లోడ్ చేశాను అండ్ అడ్రస్ అంతా ఫిల్ చేశాను. ఓకేనా. ఇప్పుడు గెట్ మొబైల్ ఓటీపీని క్లిక్ చేస్తూ ఉన్నాను. అండ్ నా మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. అది మొబైల్ ఓటీపీ అండ్ ఆధార్ ఓటీపీ కానివ్వండి. నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఓటీపీ అనేది నేను ఎంటర్ చేశానండి. ఇప్పుడు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అండ్ క్లెయిమ్ ఫామ్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ ఓటీపీ యాజ్ వెరిఫైడ్ అండ్ పిఎఫ్ విత్డ్రా క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏమేమి పెట్టారు ఏంటి అనేది క్లియర్గా ఈ ఫామ్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ కూడా చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు నేను మళ్ళీ 10C పెట్టాలి కదా, బ్యాక్ వెళ్తున్నాను. అదే సేమ్ ప్రాసెస్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నేను వెరిఫై చేసుకుంటాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను అండ్ ఇదంతా వెరిఫై చేసుకుంటున్నాను. మళ్ళీ ఆన్లైన్ క్లెయిమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఐ వాంట్ టు అప్లై ఫర్, మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు ఇంతకుముందు 19 సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు 10C సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సంబంధించిన అడ్రస్ అంతా ఎంటర్ చేయాలి కదా, అడ్రస్ కూడా ఎంటర్ చేస్తాను. అడ్రస్ అంతా కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు గెట్ మొబైల్ ఓటీపీని క్లిక్ చేస్తా ఉన్నాను. ఓటీపీ అయితే నా మొబైల్కి వచ్చిందండి. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాను. మొత్తం మీద ఓటీపీ ఎంటర్ చేశాను. వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ని క్లిక్ చేస్తా ఉన్నాను. పూర్తిగా మనకి ఇది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని కూడా క్లిక్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫామ్ అనేది మీరు ఏమేమి ఫిల్ చేశారు ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేస్తా ఉన్నానండి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన ఫామ్ 19 10C అనేది
ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ ఫామ్స్ అనేవి వన్ బై వన్ అదే టైంలో సేమ్ టైంలో మనము ఇక్కడ సబ్మిట్ చేయాలి. గ్యాప్ ఇచ్చి మీరు మాత్రం సబ్మిట్ చేయొద్దు. అంటే ఈరోజు 19 పెట్టి రేపు వద్దున 10C అనేది అలా పెట్టొద్దు, మీకు ఇష్యూ అవుద్ది అనమాట. ఓకేనా. పూర్తిగా మనం ఈ విధంగా సబ్మిట్ చేసిన 3 to 25 days మధ్యలో మనకి ఒకసారి ఫామ్ 19, ఒకసారి ఫామ్ 10C. సో అమౌంట్స్ అనేవి మీకు ఒక రోజు 2 రోజు తేడాలో ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపి పడతాయి అనమాట. అంటే ఎంప్లాయీ షేర్ కలిపి 19లో ఒకసారి, 10C అనేది ఒకసారి అమౌంట్, అలా 2 సార్లు మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్, ఆర్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ సంబంధించిన క్లెయిమ్ ఏమైంది ఏంటి అనేది కూడా స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి. ఓకే. సో చాలామంది రాంగ్గా ఫామ్స్ అనేవి పెడుతుంటారు, అట్లా పెట్టొద్దు. ఫర్దర్గా మీకు ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా, లేకపోతే మీరు ఈ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా దగ్గర సర్వీస్ ఉంది, పెయిడ్ సర్వీసు. ఓకేనా. మా వాట్సాప్లో మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మిమ్మల్ని కనెక్ట్ అవ్వండి. ఓకే. సో టోటల్గా ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.